ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రతి వారం జరిగినట్టు ఈ శుక్రవారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ యువనేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు రెడ్డి గారి సారథ్యంలో ప్రతి వారం కూడా ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు, అదేవిధంగా కూటమి నాయకులు ఏమేమి నియోజకవర్గానికి సంబంధించి అటు అభివృద్ధి పనులు కానీ, ఏవైనా సంక్షేమ పథకాలు అర్హులైన వారికి రాకుంటే కానీ ఇతరితర వాటన్నిటి మీద కూడా ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్లో వారు వింతపత్రాలు ఇస్తున్నారు, చెప్తున్నారు. ప్రజా దర్బార్లో వచ్చిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రాధాన్యత తీసుకుని ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి పనులు కూడా చేయగలిగాం. మిగతా ఏ వస్తున్నాయో కూడా అవి కూడా తీసుకుని వాటిని కూడా వీళ్ళని త్వరగా పరిశీలిస్తామని తెలియజేస్తూ ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు అందరూ కూడా వినియోగించుకోవాలని, ఎందుకంటే ప్రతి రోజు కూడా అందుబాటులో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ అందుబాటులో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించి అన్ని ప్రజలకు, కూటమి నాయకులకు కూడా ప్రత్యేకంగా మాట్లాడాలని ఉద్దేశించే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం కూడా నిర్వహిస్తామని తెలియజేస్తూ ఇప్పటిదాకా ప్రజా దర్బార్లో వచ్చిన సీసీ రోడ్లకు సంబంధించి కానీ, ట్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ, కరెంటు పనులు కానీ, సంక్షేమ పథకాలకు సంబంధించి ఏదైతే అర్హులైన వారికి రాకుండా ఉంటే అవి కానీ ఇతర అన్ని కూడా ఈ ప్రజా దర్బార్లో వచ్చినవన్నీ కూడా దానికి సంబంధించి ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు వారికి కూడా సమాచారం ఇస్తున్నాం. ఇంకా ఏదైనా ఉన్నప్పటికీ ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని మరొకసారి తెలియజేస్తున్నాం. అవునండి.